ఓం శ్రీమాత్రియే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం ధనస్సు రాశివారి పూర్వజన్మ కర్మ వల్ల ఇప్పుడు మీ జీవితంలోకొచ్చిందెవరు, గతంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడెలాంటి పరిస్థితుంటుంది, అలాగే రాబోయే రోజుల్లో ధనస్సు రాశివారు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ప్రత్యేకంగా ధనస్సు రాశివారికే. గత కొంతకాలంగా శని ప్రభావంతో మీరెదుర్కొన్న కష్టాలు, అవమానాలు, మోసాలు, నిశ్శబ్ద పోరాటాలు అన్నీ వృధా కాలేదని ఈ వీడియో మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. మీ గోచారం మీ రోజువారీ మనస్థితిని ఎలా మలుస్తుందో తెలుసుకోవలసిన అత్యంత కీలక కాలమిది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనస్సు రాశివారికి గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరుగుతున్న విషయాలను మీరు లోపలే దాచుకుని బాధపడుతున్నారని నాకు తెలుసు. నమ్మిన వాళ్లే దూరమవ్వడం, మంచి చేసినా తప్పుగా అర్థం చేసుకోవడం, ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని మౌనంగా అలసిపోయేలా చేశాయి. కానీ జ్యోతిష్యంగా చెప్పాలంటే ఇది మీ బలహీనత కాదు, ఇది మీ జీవితంలో శని ప్రభావం. శని ఎప్పుడూ నేరుగా దెబ్బకొట్టడు, మనసులోకి వెళ్లి మనల్ని మార్చేలా చేస్తాడు. మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చాడు. వాళ్ల ద్వారా మీరెవరో, మీ విలువేంటో తెలుసుకునేలా చేశాడు. పూర్వజన్మ కర్మకు సంబంధించిన బంధాలు ఈ కాలంలో మళ్లీ యాక్టివ్ అవుతాయి. అందుకే కారణం తెలియని బాధలు, మోసాలు, కుట్రలు ఎదురయ్యాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఏడాది చాలా కీలకమైనవి. మీ మనసు, మీ ఆలోచనలు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారతాయి. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి ఈ రోజుల్లో మీ స్పందనలు, నిర్ణయాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఈ వీడియోలో నేను ధనస్సు రాశివారికి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు, ప్రేమికులు ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతుందో గోచారం ఆధారంగా సులభంగా వివరించబోతున్నాను. మీరు ఇప్పటివరకు మౌనంగా భరించిన ప్రతి పరిస్థితికి ఇప్పుడు అర్థం దొరుకుతుంది. ఎక్కడ జాగ్రత్త పడాలి, ఎక్కడ ధైర్యంగా ముందుకెళ్లాలి అనే స్పష్టత ఈ వీడియో మీకిస్తుంది. మీ మంచి కోసమే ఈ విశ్లేషణను వినండి. ధనస్సు రాశివారికి నిజంగా చెప్పాలంటే గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు సాధారణమైనవి కావు. నేనే తప్పు చేయలేదు కదా, మరి ఎందుకిలా జరుగుతోంది అని మీలో మీరే ఎన్నోసార్లు అడిగుంటారు. సమాజంలో అవమానాలు, మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు, మీ వెనుక మాటలు చెప్పినవాళ్లు, ఇవన్నీ మీ మనసులో ఇంకా నొప్పిగా నిలిచిపోయాయి. ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహస్థితి ప్రారంభదశలో ఇచ్చే కఠినమైన శిక్షణ. శనిదేవుడు ఏ రాశివారికీ శత్రువు కాదు, కాని ఆయన పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు తొందరగా నమ్మే స్వభావం, ఎదుటివాళ్లను మీలాగే నిజాయితీగా ఉంటారని భావించడం, ఇవే ఈ కాలంలో మీ బలహీనతలుగా మారాయి. శని మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చాడు. వాళ్లు మీకు నష్టం చేయడానికి కాదు, మీరెవరో గుర్తించడానికి. గతంలో మీరు చేసిన పూర్వజన్మ కర్మలలో కొన్ని అప్పులు ఇంకా మిగిలిపోయాయి. ఆ అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. వాళ్లు స్నేహితుల్లా వస్తారు, సహాయకుల్లా నటిస్తారు. కాని కాలం గడిచే కొద్దీ వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఇది చూసి మీరు ఇంత మోసం ఎలా జరిగింది అని షాక్ అవుతారు. ధనస్సు రాశివారికి ఈ దశలో వచ్చిన ఇబ్బందులలో ముఖ్యమైనది మీ నిజాయితీకి విలువ లేకపోవడం. మీరు నేరుగా మాట్లాడతారు, నేరుగా వ్యవహరిస్తారు. కాని ఈ కాలం చాలామంది ముఖాన ఒకటి, మనసులో ఇంకొకటి పెట్టుకునే కాలం. అందుకే మీరు మాటలతో కాదు, మౌనంతోనే గెలవాలి అనే పాఠాన్ని శని నేర్పిస్తున్నాడు. కొంతమంది మీ మీద కుట్రలు పన్నారు, మీ పేరు చెడగట్టాలని, మీ ఇమేజ్ డౌన్ చెయ్యాలని ప్రయత్నించారు. ఇది ముఖ్యంగా ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ సంబంధాల్లో ఎక్కువగా జరిగింది. మీరు గమనించినా గమనించకపోయినా వెనుకనుంచి వెన్నుపోటు చేసిన వాళ్లున్నారు. కాని గుర్తుంచుకోండి, శని ముందు ఎవ్వరూ దాగలేరు. ఈ కాలంలో ధనస్సు రాశివారు ఒక విషయం గట్టిగా తెలుసుకోవాలి. మీరు పడిన అవమానాలు మీ బలహీనత కాదు, మీ శక్తికి నిదర్శనం. మీరు బలంగా లేకపోతే శని మీ మీద ఈ స్థాయిలో పనిచేయడు. బలమైన ఇనుమునే అగ్నిలో వేస్తారు. కొంతమంది మీ వల్ల నాకు నష్టం జరిగింది అని మిమ్మల్ని తప్పుబట్టారు. కాని నిజానికి వాళ్ల జీవితాల్లో ఉన్న అసంతృప్తిని మీ మీదకి మళ్లించారు. ఈ దశలో మీరు నిశ్శబ్దంగా ఉన్న ప్రతిసారీ శని మీకు పరీక్ష ఇస్తున్నాడు. ప్రతిసారీ మీరు ప్రతీకారం తీర్చుకోకుండా ఆగినప్పుడు మీ కర్మల బరువు తగ్గుతోంది. పూర్వజన్మ కర్మలకు సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి రావడం ఒక కీలక సంకేతం. వాళ్లతో మీకు వివరణలేని ఆకర్షణ ఉండొచ్చు, లేదా కారణం తెలియని విరోధం ఉండొచ్చు.
ఇతన్ని ఇంతకు ముందెక్కడో చూసినట్టుంది అనే ఫీలింగ్ కూడా రావచ్చు. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది కర్మబంధం. ఈ వ్యక్తుల వల్ల మొదట ఇబ్బందులు, కష్టాలు, మానసిక ఒత్తిడి వస్తుంది. కానీ ఒక దశ దాటిన తర్వాత వాళ్లు మీ జీవితంలోంచి వెళ్ళిపోయినప్పుడు మీరు పూర్తిగా మారిపోతారు. మీ ఆత్మబలం పెరుగుతుంది, మీ నిర్ణయాలు పదునవుతాయి. అప్పుడే మీకర్థమవుతుంది, ఇది నన్ను నాశనం చేయడానికి కాదు, నన్ను మలచడానికి జరిగింది అని. ధనస్సు రాశివారు ఈ కాలంలో ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే మీరు మీ బాధను అందరికీ చెప్పుకున్నారు. ఈ సమయంలో మీ ప్లాన్స్, మీ బాధలు, మీ లక్ష్యాలు ఇవన్నీ గుట్టుగా ఉంచాలి. ఎవరికైనా చెప్పిన ప్రతిసారీ ఆ ఎనర్జీ లీక్ అవుతుంది. అందుకే ఈ దశలో మౌనం మీకు కవచం. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న కొన్ని ముఖాలు చిరునవ్వుతో ఉన్నా వాళ్ల మనసులో అసూయ ఉంది. మీలో ఉన్న ఫైర్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద నిందలు, అపవాదులు, అనవసరమైన మాటలు వస్తున్నాయి. ఇది కూడా శని పరీక్షే. నువ్వు నీ దారిలో నడుస్తావా లేక వాళ్ల మాటలకు లొంగిపోతావా అనే ప్రశ్న. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శని ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చేయడు. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా మీరు న్యాయంగా ఉన్న ప్రతిక్షణం మీ భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది. మీ మీద నవ్వినవాళ్లే రేపు మీ ఎదుట నిలబడి సహాయం అడిగే పరిస్థితి కూడా వస్తుంది. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక మానసిక యుద్ధం లాంటిది. బయట శత్రువుల కంటే లోపల ఉన్న భయం, కోపం, అసహనం ఇవే పెద్ద శత్రువులు. శని వీటిని బయటకు తీసుకొచ్చి మీరు వాటిని జయించేలా చేస్తున్నాడు. ఇది ఓ బాధాకరమైన ప్రక్రియ అయినా చివరికి మిమ్మల్ని నాయకుడిగా తయారుచేస్తుంది. ధనస్సు రాశివారికి ఈ దశలో మీకు బహిరంగ శత్రువుల కంటే ఎక్కువగా నష్టం చేసింది రహస్య శత్రువులే. బయటికి మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీ విజయంలో భాగమేమన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం ఈ వ్యక్తి ముందుకు వెళ్లకూడదు అనే భావనతో మండిపోతుంటారు. ఇలాంటి వాళ్లను గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్లు చాలా తెలివిగా నటిస్తారు. మీరు గమనించారా? మీ పనులు ఆగిపోవడం, చివరి నిమిషంలో ప్లాన్స్ ఫెయిల్ అవడం, మీ మాటలను వక్రీకరించి ఇంకొకరికి చెప్పడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఎవరో ఒకరు మీ వెనక నుంచి వ్యవస్థబద్ధంగా పనిచేస్తున్నారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేదా బంధువుల మధ్య కావచ్చు. శని మీకు ఇది చూపిస్తున్నాడు, కాని పూర్తిగా బట్టవేలు చేయడు. మీరు నేర్చుకోవాలనేదే ఆయన ఉద్దేశం. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ఎదురైన మోసాలు ఎక్కువగా నమ్మకంతోనే మొదలయ్యాయి. ఇతను మనవాడే, ఇతను మనకు చెడు చేయడు అనే భావనతో మీరు కొన్ని కీలక విషయాలు షేర్ చేసుకున్నారు. అదే మీకు బలహీనతగా మారింది. శని ఒక విషయం గట్టిగా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికీ మీ జీవితం గురించి తెలుసుకునే అర్హత ఉండదు. రహస్య శత్రువుల లక్షణం ఒక్కటే, వాళ్లు మీతో నేరుగా గొడవపడరు, మీకు సలహా ఇచ్చినట్టే నటిస్తారు. కానీ ఆ సలహా వల్ల మీరు తప్పు నిర్ణయం తీసుకునేలా చేస్తారు. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు, ఇప్పుడు ఆగితే బెటర్ అని చెప్పి మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తారు. ఇది శని పరీక్ష. మీ అంతఃస్వరాన్ని నమ్ముతారా లేక ఇతరుల మాటలకు లొంగిపోతారా అని. ఈ దశలో ధనస్సు రాశివారి రహస్య శత్రువుల పేర్లలో ఎక్కువగా కొన్ని అక్షరాలు రిపీట్ అవుతుంటాయి. ముఖ్యంగా SRNKM అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించకపోయినా చాలామందికి ఈ ప్యాటర్న్ పనిచేస్తోంది. కానీ ఇక్కడ ముఖ్యమైనది పేరు కాదు, వారి ప్రవర్తన. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడలేకపోతున్నాడా? మీ బాధలను ఆసక్తిగా వింటున్నాడా? మీ నిర్ణయాలపై ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడా? అయితే శని మీకు సిగ్నల్ ఇస్తున్నాడు, దూరంగా ఉండమని. ధనుసు రాశివారికి ఈ కాలంలో వచ్చిన మరో పెద్ద దెబ్బ నమ్మిన వ్యక్తుల నుంచే. మీకోసం నిలబడతారని అనుకున్నవాళ్లే అవసరం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది చూసి మీ మనసు బాగా విరిగింది. నేను ఇంత చేశాను కదా, అయినా ఇలా ఎందుకు అనే ప్రశ్న మీలో పదే పదే తిరిగింది. కాని శని ఒక నిజం చూపిస్తున్నాడు, అవసరానికి వచ్చేవాళ్లే నిజమైన బంధాలు. కొన్ని సందర్భాల్లో మీ మీద లేనిపోని ఆరోపణలు వచ్చాయి. మీరు చెయ్యని పనికి కూడా బాధ్యత వేశారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని గట్టిగా దెబ్బతీసింది. కాని ఇదే శని చేసే పని. మీకు పేరు కంటే స్వభావం ముఖ్యమా లేదా సమాజం చెప్పే మాటలే ముఖ్యమా అని ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ దశలో మీరొక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీకి కాలమే సాక్ష్యం ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఎంత తక్కువ మాట్లాడతారో అంత ఎక్కువగా శని మీ వైపు నిలబడతాడు. మాటలు తగ్గితే మీ శక్తి పెరుగుతుంది. రహస్య శత్రువులు ఒక దశ తర్వాత తమే బయటపడతారు. ఎందుకంటే వాళ్లలో సహనం ఉండదు. మీరు నిశ్శబ్దంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ల అసూయ పెరిగిపోతుంది. అప్పుడే వాళ్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పులు చేస్తారు. అప్పుడు మీకర్థమవుతుంది, ఇన్ని రోజులు ఇదే అసలు కారణమని. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక మానసిక శుద్ధికాలం. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు అనే స్పష్టత వస్తుంది. ఇది బాధాకరమైన ప్రక్రియే. కాని దీని తర్వాత మీ జీవితంలో తప్పుడు వ్యక్తులకు స్థానం ఉండదు. శని ఖాళీ చేసి కొత్త స్థలం తయారుచేస్తున్నాడు. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవద్దు. శని ఉన్నప్పుడు ప్రతీకారం అవసరం ఉండదు. మీ పని,
మీ క్రమశిక్షణ, మీ నిశ్శబ్ద విజయం ఇవే మీ బలమైన సమాధానం. మీ ఎదుగుదలే వాళ్లకు శిక్ష. ధనస్సు రాశివారికి ఇంతవరకు శని మీకు కఠినమైన పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు గురుడు రంగంలోకి వచ్చి మీరు పడిన ప్రతి కష్టం ఎందుకు అవసరమో అర్థమయ్యేలా చేయడం మొదలుపెడుతున్నాడు. మీ తృతీయ స్థానంలో వక్రించి ఉన్న గురుడు సాధారణంగా ఆలస్యం చేస్తాడు, కాని లోపల అద్భుతమైన శక్తిని తయారుచేస్తాడు. మీరు ఇప్పటివరకు అనుభవించిన మౌనం, ఒత్తిడి, అనిశ్చితి ఇవన్నీ మీలో కొత్త ధైర్యాన్ని పెంచాయి. తృతీయ స్థానమంటే ధైర్యం, కమ్యూనికేషన్. మీ మాటలు కొంతకాలం అర్థం కాకపోయినట్టు అనిపించాయి. మీరు చెప్పింది వేరే, వేరేవాళ్లు అర్థం చేసుకున్నది వేరే. దీనివల్ల మీరు బాధపడ్డారు. నేను తప్పుగా మాట్లాడుతున్నానా అని మీరే మీపై సందేహం పెట్టుకున్నారు. కాని ఇప్పుడు గురుడు చెబుతున్నాడు, నీ మాటలో లోపం లేదు, కాలం లోపించింది. ఈ దశలో ధనస్సు రాశివారు గమనిస్తారు. మీరు మెల్లగా కాని గట్టిగా మాట్లాడటం మొదలుపెడతారు. ఒకప్పుడు ఎవరికైనా నచ్చుతుందా లేదా అని ఆలోచించిన మీరు ఇప్పుడు నిజం చెప్పడానికి భయపడరు. ఇది గురుడిచ్చే గొప్ప వరం. మాటలకు బలం రావడమంటే మీ వ్యక్తిత్వానికి స్థిరత్వం రావడమే. వక్రగురుడు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాడు. బయటికి ఫలితం ఆలస్యమైనట్టు కనిపించినా లోపల మీ ఆలోచనలు చాలా లోతుగా మారతాయి. మీరు ఇప్పుడు చేసే ప్రతి నిర్ణయం ఆవేశంతో కాదు, అనుభవంతో వస్తుంది. ఒకప్పుడు చిన్న విషయాలకే రియాక్ట్ అయిన మీరు ఇప్పుడు పరిస్థితిని గమనించి స్పందించడం నేర్చుకున్నారు. ఇదే నిజమైన ఎదుగుదల. గురుడి నిశేష దృష్టులు మీకు కనిపించని రక్షణగా పనిచేస్తున్నాయి. మీమీద కుట్రలు జరిగినా చివరి నిమిషంలో ఏదో ఒకటి జరిగి మీరు పూర్తిగా నష్టపోకుండా తప్పించుకుంటున్నారు. కొన్ని అవకాశాలు చేతిదాకా ఆగిపోయినట్టు అనిపించినా అవే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడినవని తరువాత అర్థమవుతుంది. ఈ సమయంలో ధనస్సు రాశివారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ శత్రువులు మీ శక్తిని అంచనా వేయలేకపోయారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారని, బలహీనుడని భావించారు. కాని గురుడు మీలో మౌన బలాన్ని పెంచాడు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక్క మాటలో విషయాన్ని ముగించే స్థాయికి వచ్చారు. తృతీయ స్థానంలో ఉన్న గురుడు మీకు కొత్త ప్రయత్నాల పట్ల ధైర్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు భయపడ్డ పనులు ఇప్పుడు సాధ్యమైనవని అనిపిస్తున్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్న ఆలోచన, కొత్త దారిలో అడుగువేయాలన్న తపన పెరుగుతోంది. ఇది డిసెంబర్ చివరి రోజుల్లో మరింత బలంగా అనిపిస్తుంది. గురుడి దృష్టి వల్ల సోదరులు, సన్నిహితుల విషయంలో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్లు మళ్లీ దగ్గరవుతారు, లేదా మీ జీవితంలో వారి పాత్ర తగ్గిపోతుంది. ఇది కూడా మీ మంచికే. మీ ఎనర్జీకి సరిపోని సంబంధాలు సహజంగానే విడిపోతున్నాయి. ఈ దశలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితానికి బీజం వేస్తాయి. మీరు ఇప్పుడు చేస్తున్న కష్టాన్ని ఎవరూ గుర్తించకపోయినా మీకు గుర్తింపు తీసుకొస్తుంది. గురుడు ఎప్పుడూ వృధాగా కష్టపడినివ్వడు, ఆలస్యం చేస్తాడు, కాని ఖాళీగా పంపడు. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక అంతర్గత గురుకులం లాంటిది. జీవితం మిమ్మల్ని నేర్పిస్తోంది. గురుడు దానికి అర్థం చెబుతున్నాడు. మీరు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. నెమ్మదిగా కాని గట్టిగా మీరు మీ స్థానాన్ని తిరిగి పొందుతున్నారు. ధనస్సు రాశివారికి ఇప్పుడు మీ జాతకంలో ఒక శక్తివంతమైన మార్పు మొదలవుతోంది. భాగ్యస్థానంలో రవి, కుజ, శుక్రులు కలిసి ఉండటమనేది సాధారణ విషయం కాదు. ఇది మీరు ఎంత దూరం పడిపోయినా మళ్లీ లేచి నిలబడే శక్తినిస్తుంది. గతంలో మీ అదృష్టం మిమ్మల్ని వదిలినట్టు అనిపించినా నిజానికి అది మిమ్మల్ని పరీక్షించింది. భాగ్యస్థానంలో ఉన్న రవి మీకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను చెయ్యగలనా అని సందేహించిన మీరు ఇప్పుడు ఇది నా హక్కు అనే స్థాయికి వస్తున్నారు. మీ మాటలో గౌరవం పెరుగుతుంది. మీ ఉనికిని ఇతరులు గుర్తించడం మొదలుపెడతారు. ఇది ఒక్కరోజులో జరగదు, కాని కుజుడు అదే భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీలోని యోధుడు మళ్లీ మేల్కొంటున్నాడు. ఇన్ని రోజులు ఆగిపోయిన కోపం ఇప్పుడు లక్ష్యంగా మారుతోంది. మీరు పోరాటం కోసం కాదు, మీ స్థానం కోసం పోరాడే దశలోకి వస్తున్నారు. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే కోపాన్ని నియంత్రించి దిశ మార్చడం అంటే నిజమైన విజయం. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ జీవితంలో మానవీయత, ఆకర్షణ, సంబంధాల పట్ల మళ్లీ ఆశపడుతోంది. ఒకప్పుడు నమ్మకం మీద విరక్తి వచ్చినా ఇప్పుడు మెల్లగా హృదయం తెరుచుకుంటోంది. ఆర్థికంగా కూడా శుక్రుడు మీకు సహాయపడతాడు. కాని అది విలాసం కోసం కాదు, స్థిరత్వం కోసం. ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు దైవ సహాయం కనిపించని విధంగా వస్తుంది. చివరి నిమిషంలో తప్పిపోయిన ప్రమాదం, అనుకోకుండా వచ్చిన సహాయం, ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఇవన్నీ ఈ కాలంలో సాధారణమే. ఇది అదృష్టం కాదు, మీరు అనుభవించిన బాధలకు వచ్చిన ప్రతిఫలం. ఇప్పుడు అష్టమస్థానంలో ఉన్న బుధుడి గురించి చెప్పాలి. అష్టమస్థానమంటే రహస్యాలు, భయాలు, అకస్మాత్తు మార్పులు. ఇక్కడ బుధుడు ఉండడం వల్ల మీ మనసులో చాలా ఆలోచనలు తిరుగుతుంటాయి. కొన్ని రాత్రులు నిద్రపట్టకపోవచ్చు. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించవచ్చు. కాని ఇది నాశనం కాదు, ఇది లోతైన అవగాహన. మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒక మాట మీకు లాభం కూడా చేయొచ్చు, నష్టం కూడా చేయొచ్చు. అందుకే ఈ కాలంలో తక్కువ మాట్లాడటం, ఎక్కువ గమనించడం చాలా ముఖ్యం. మీ ప్లాన్స్, మీ తదుపరి అడుగులు ఇవన్నీ మీలోనే ఉంచడం శ్రేయస్కరం. ఈ దశలో ధనస్సు రాశివారికి ఒక గొప్ప వరం ఉంది. అదేంటంటే మీరు నిజమేది, నాటకమేది అనేది స్పష్టంగా గుర్తించే శక్తి. ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఎవరు నిజంగా మీకు మంచి చేస్తున్నారు అనే క్లారిటీ వస్తుంది. ఈ శక్తి ఒక్కసారి వచ్చాక మళ్లీ ఎవరూ మిమ్మల్ని సులభంగా మోసం చేయలేరు. భాగ్యస్థాన గ్రహాల బలంపో మీరు గతంలో కోల్పోయిన అవకాశాలకు సమానమైన అవకాశాలు మళ్లీ వస్తాయి. కాని ఈసారి మీరు మారిపోయారు. అప్పటిలా అమాయకంగా కాదు, అనుభవంతో అడుగులు వేస్తారు. ఇదే శని, గురు కలిసి ఇచ్చే అద్భుతమైన ఫలితం. ఈ కాలంలో మీ జీవితం మీకొక విషయం నేర్పిస్తుంది. బాధ లేకుండా బలం రాదు, అవమానం లేకుండా ఆత్మగౌరవం పుట్టదు. మీరు ఇప్పుడు పొందబోయే గౌరవం సులభంగా రాలేదు, అందుకే అది నిలకడగా ఉంటుంది. ఈ రోజుల్లో మీకొక విషయం స్పష్టంగా అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని. ఇదే శని నుంచి బయటకు వస్తున్న తొలి సంకేతం. ఉద్యోగం, కెరీర్ విషయంలో ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. పనిభారం పెరిగినట్టు, బాధ్యతలు ఎక్కువైనట్టు ఫీలవుతారు. కాని అదే సమయంలో మీ పని ఎవరైనా గమనించడం కూడా మొదలవుతుంది. మీరు ఊహించని చోట నుంచి గుర్తింపు రాదు. ధనస్సు రాశివారి రహస్య శత్రువుల పేర్లలో ఎక్కువగా కొన్ని అక్షరాలు రిపీట్ అవుతుంటాయి. ముఖ్యంగా SRNKM అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించకపోయినా చాలామందికి ఈ ప్యాటర్న్ పనిచేస్తోంది. కాని ఇక్కడ ముఖ్యమైనది పేరు కాదు, వారి ప్రవర్తన. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడలేకపోతున్నాడా? మీ బాధలను ఆసక్తిగా వింటున్నాడా? మీ నిర్ణయాలపై ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడా? అయితే శని మీకు సిగ్నల్ ఇస్తున్నాడు, దూరంగా ఉండమని. ధనస్సు రాశివారికి ఈ కాలంలో వచ్చిన మరో పెద్ద దెబ్బ నమ్మిన వ్యక్తుల్నుంచే. మీకోసం నిలబడతారని అనుకున్నవాళ్లే అవసరం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది చూసి మీ మనసు బాగా విరిగింది. నేనింత చేశాను కదా, అయినా ఇలా ఎందుకు అనే ప్రశ్న మీలో పదే పదే తిరిగింది. కాని శని ఒక నిజం చూపిస్తున్నాడొచ్చు. ఒక మాట, ఒక మెసేజ్, ఒక ఆఫర్, ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలిగిస్తాయి. కొంతమందికి ఈ కాలంలో అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. పాత బాకీలు తిరిగి రావడం, ఆగిపోయిన పేమెంట్ క్లియర్ అవ్వడం, లేదా ఎవరైనా సహాయం చేయడం లాంటివి జరుగుతాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు. ఇది ధనయోగం ఉన్నా నియంత్రణ అవసరమనే శని సందేశం. శని ప్రభావం ఈ రోజుల్లో మీ నిర్ణయాలపై ఎక్కువగా ఉంటుంది. తొందరగా నిర్ణయం తీసుకోవాలనిపించినా లోపల ఒక స్వరం ఆగు, ఆలోచించు అని చెబుతుంది. అదే శని గైడెన్స్. మీరు ఇప్పుడు ఆగి తీసుకునే నిర్ణయాలే మీకు స్థిరత్వాన్నిస్తాయి. తొందరపడితే మళ్లీ అదే చక్రంలో పడే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో ఈ కాలంలో కొంచెం జాగ్రత్త అవసరం. తలనొప్పులు, ఒత్తిడి, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్ లాంటి చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. శరీరం కాదు, మనసే ఎక్కువగా అలసిపోయింది. కాబట్టి కొంచెం విశ్రాంతి, నిశ్శబ్దం. మీకోసం సమయం చాలా ముఖ్యం. కుటుంబంలో కూడా ఈ రోజుల్లో మీ పాత్ర కీలకంగా మారుతోంది. మీరు మాట్లాడే ఒక్క మాట ఇంటి వాతావరణాన్ని మార్చగలదు. కోపంగా మాట్లాడితే కలత, శాంతంగా మాట్లాడితే పరిష్కారం. శని మీకు నేర్పిస్తున్న పెద్ద పాఠం ఇదే. శక్తి అనేది గొంతులో కాదు, నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు శని పరిహారాల గురించి చెప్తాను. ఇవి భయంతో చేయాల్సినవి కాదు, మీ మనసుకు శాంతి ఇవ్వడానికి. శనివారం రోజు నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పెద్దవాళ్లకు సేవ చేయడం, కష్టంలో ఉన్నవాళ్లకు చిన్న సహాయం చేయడం ఇవి శనిని సంతోషపెడతాయి. ముఖ్యంగా నిజాయితీగా చేసిన సేవకు శని వెంటనే స్పందిస్తాడు. ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శని మీకు శత్రువు కాదు. మీరు బలంగా మారాలనే ఆయన ఇన్ని పరీక్షలు పెట్టాడు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క మీ ఆత్మకు శక్తినిచ్చింది. మీరు కోల్పోయిన ప్రతి సంబంధం మీకు నిజమైన బంధాల విలువ నేర్పింది. ఇప్పుడు మీరు పాత ధనస్సు రాశివారు కాదు. మీరు చూసింది, అనుభవించింది, భరించింది ఇవన్నీ మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మీదట మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని సులభంగా తక్కువ అంచనా వేయలేరు. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికే మాట్లాడే స్థితికి వస్తున్నారు. ఈ ఏడాది ముగింపు మీకొక హామీ ఇస్తుంది. నువ్వు ఒంటరివి కాదు, నిన్ను చూసే శక్తి ఉందిగని. మీరు మీ దారిలో నడిస్తే, న్యాయంగా ఉంటే, ఓపిక పడితే శని, గురు, దైవం అన్నీ మీవైపే నిలుస్తాయి. ఇది జ్యోతిష్యం మాత్రమే కాదు, జీవితం నేర్పిన సత్యం. ధనస్సు రాశివారికి ఈ డిసెంబర్ చివరి రోజులు మీ జీవితానికి చాలా కీలకమైనవి. చంద్రుడు ఒక్కో రాశిలోకి మారుతున్న కొద్దీ మీ మనస్సు స్థితి, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్నవాళ్ల ప్రవర్తన కూడా మారుతుంది.
ఇది సాధారణమైన గోచారం కాదు, ఇది ఏడాది మొత్తానికి ఒక సమీక్ష లాంటిది. నేను ఎక్కడ నిలబడ్డాను, ఇక ఎటు వెళ్ళాలి అనే స్పష్టత ఈ రోజుల్లో మీకు వస్తుంది. మీ మనస్సు కొంచెం భారంగా అనిపిస్తుంది. కుటుంబంలో ఉన్నవాళ్లతో మాట్లాడినా లోపల చెప్పుకోలేని ఒత్తిడి ఉంటుంది. అని నేనే భరించాల్సిందేనా అనే భావన వస్తుంది. కాని ఇదే రోజు మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత ఎక్కువగా మీరు తప్పుమాటల నుంచి తప్పించుకుంటారు. కుటుంబంలో పెద్దవాళ్ల మాటలు వినడం ఈరోజు మీకు రక్షణగా మారుతుంది. ఆర్థికంగా ఈరోజు ఖర్చుల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. డబ్బు చేతిలో ఉన్నా నిల్వ ఉండడం లేదనే భావన కలుగుతుంది. కాని ఇది తాత్కాలికమే. అనవసర ఖర్చులు కాస్త తగ్గిస్తే వచ్చే 2 రోజుల్లో మీరు రిలీఫ్ ఫీలవుతారు. ఆరోగ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్ లాంటి చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయటండి. శరీరం కాదు, మనసే ఎక్కువగా అలసిపోయింది. కాబట్టి కొంచెం విశ్రాంతి, నిశ్శబ్దం, మీకోసం సమయం చాలా ముఖ్యం. కుటుంబంలో కూడా ఈ రోజుల్లో మీ పాత్ర కీలకంగా మారుతుంది. మీరు మాట్లాడే ఒక్క మాట ఇంటి వాతావరణాన్ని మార్చగలదు. కోపంగా మాట్లాడితే కలత, శాంతంగా మాట్లాడితే పరిష్కారం. శని మీకు నేర్పిస్తున్న పెద్ద పాఠం ఇదే. శక్తి అనేది గొంతులో కాదు, నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు శని పరిహారాల గురించి చెప్తాను. ఇవి భయంతో చేయాల్సినవి కాదు, మీ మనసుకు శాంతి ఇవ్వడానికి. శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పెద్దవాళ్లకు సేవ చేయడం, కష్టంలో ఉన్నవాళ్లకు చిన్న సహాయం చేయడం ఇవి శనిని సంతోషపెడతాయి. ముఖ్యంగా నిజాయితీగా చేసిన సేవకు శని వెంటనే స్పందిస్తాడు. ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శని మీకు శత్రువు కాదు. మీరు బలంగా మారాలనే ఆయన ఇన్ని పరీక్షలు పెట్టాడు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క మీ ఆత్మకు శక్తినిచ్చింది. మీరు కోల్పోయిన ప్రతి సంబంధం మీకు నిజమైన బంధాల విలువ నేర్పింది. ఇప్పుడు మీరు పాత ధనస్సు రాశివారి కాదు. మీరు చూసింది, అనుభవించింది, భరించింది ఇవన్నీ మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మీదట మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని సులభంగా తక్కువ అంచనా వేయలేరు. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికే మాట్లాడే స్థితికి వస్తున్నారు. ఈ ఏడాది ముగింపు మీకొక హామీ ఇస్తోంది. నువ్వు ఒంటరివి కాదు, నిన్ను చూసే శక్తి ఉంది అని. మీరు మీ దారిలో నడిస్తే, న్యాయంగా ఉంటే, ఓపిక పడితే శని, గురు, దైవం అన్నీ మీవైపే నిలుస్తాయి. ఇది జ్యోతిష్యం మాత్రమే కాదు, జీవితం నేర్పిన సత్యం. ధనస్సు రాశివారికి ఈ 5 రోజులు మీకొక సందేశం ఇస్తున్నాయి. తొందరపాటు తగ్గించి మీమీద నమ్మకం పెంచుకోండి. చంద్రుడు మారుతున్నాడు, కాని మీలోని శక్తి శాశ్వతం. మీరు ఓపికతో అడుగులు వేస్తే కొత్త సంవత్సరం మీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. చూశారు కదండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.